ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి తేడా ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాస్తుందంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ స్వభావం మీరును కలిగి ఉండుడి. తెలుగు భాషలోకి వచ్చేటప్పటికి దాని అర్థం మారిపోయింది. లేక వైఖరి, మన ప్రవర్తన, మన అంతరంగ స్వభావం, ఇది ప్రభువుకి ఎలా ఉందో మనకి కూడా అలాగే ఉండాలి అని లేఖనం చెప్తారు. కనుక దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ పిలుపు, దాని మూల ఉద్దేశం ఏంటి? నేను క్రీస్తు సారూప్యంలోకి మారడం, నా స్వభావం క్రీస్తులాగా మారడం. అర్థమైందా? ఆయన తన స్వరూపమందు నిన్ను నన్ను సృజించినందున ఇప్పుడు మన స్వభావం ఆయన స్వభావం అయి ఉండాలి. శరీరరీత్యగా మనం ఏ తల్లిదండ్రులకు పుట్టామో వారి పోలికలు మనకు వచ్చాయి. ఇప్పుడు క్రీస్తు యేసునందు నూతన జన్మ, మనం మారుమనసు పొంది క్రొత్త జన్మని ఆత్మమూలముగా తిరిగి జన్మించినందున ఇప్పుడు రెండో కార్యం మనలో జరగాల్సిందేంటి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వభావం మనలోకి రావాలి. అది దైవ స్వభావంలో నువ్వు నేను పాలిభాగస్తులు కావాలి. ఇవన్నీ లేఖనాలు మనకి ఘోషిస్తూ ఉన్నాయి. ఏంటి దైవ స్వభావము? ఎలా, దేన్ని దైవ స్వభావం అంటాం మనము? ప్రభువు శిష్యుల్లో ప్రభు వాళ్ళని అడిగాడు, ఎంతవరకు వీళ్ళలో దైవ స్వభావం ఏర్పడిందో అని తెలుసుకోవడానికి పేతురు అన్నాడు, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారంటే ఏమో మాటలు. కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది మోషే అనుకుంటున్నారు, కొంతమంది మెస్సయ్య అనుకుంటున్నారంటే నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. చూడండి 13వ వచనం. యోహాననీయు మీరైతే నేను ఎవరైనా అనుకుంటున్నారు? అందుకు సీమోన్ మరియు ఈ చూడండి, ఎందుకు ఈ మాట చదివించండి? ఇందాక నేను పొరపాటున పేదలు అన్నట్టున్నాను, అయితే క్షమించండి. ఫిలిప్, ఎందుకు ఈ వాక్య భాగం చదివించాను అంటే, దేవుడు తన సంఘము ఎలా కడుతున్నాడు? నా సంఘముని నేను కట్టేదని అన్నాడు కదా 16-18లో. ఎలా కడుతున్నాడు? ఈ బండ మీద. ఏ బండ? ఈ బండ మీద అంటే మాటకు అర్థమేంటి? ఏ బండ మీద? ఈ బండ అంటే ఏంటి? ఈ బండ అంటే ఏంటి? ఆ బండే క్రీస్తు అంటారు కొంతమంది. ఆ బండే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అనే పునాది మీద సంఘం కడతానన్నాడు. కనుక ఎప్పుడైతే మనం ఒక పదాన్ని తీసుకుంటున్నామో ఆ సందర్భాన్ని మొత్తం మనం తీసుకుంటేనే మనకు పూర్తి బొమ్మ కనబడుతుంది. ఇప్పుడు సందర్భం ఏంటి? ప్రభు ప్రశ్నిస్తున్నాడు, సమాజంలో నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని అనుకుంటున్నారంటే కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇలా అనుకుంటున్నారు. సరే, వాళ్ళందరి సంగతి వదిలేదు. అసలు ఉద్దేశం, అసలు ప్రశ్న ఏంటి? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు శిష్యునికి ఎంతవరకు
ఆ ప్రత్యక్షత కలిగింది. ఎప్పుడైతే ఫిలిప్ని అడిగాడో, అసలు పేదర్ని అడిగాడో, ఎప్పుడైతే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే అక్కడ సమాధానం ఏమి ఇచ్చాడు చూడండి. నువ్వు ధన్యుడు. మనుషులు ఎవరు నీకు ఈ సంగతిని బయటపరచలేదు. ఎవరు బయటపరిచారు నీకు? నా పరలోకమందు నా తండ్రి. అంటే నీకు ఒక ప్రత్యక్షత కలిగింది, కనువిప్పు కలిగింది. కాబట్టి నేను ఎవరో నీకు పూర్తిగా అర్థమైంది. కనుక నా సంఘం దేని మీద కడతా? ఆ ప్రత్యక్షత మీద నా సంఘం కడతా. కనుక దేవుడు ఈరోజు కట్టే సంఘం ఎవరితో కడుతున్నాడు? ఎవరికైతే ప్రత్యక్షత కలిగిందో. ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రభు అంటే ఎవరు? ఆ పాపాలు క్షమించేవాడా? అంతేనా? నాకు మనుషులు కాదు, నాకు పరలోకము నుండి ఆ ప్రత్యక్షత రావాలి. మనోనేత్రాలు వెలిగింపబడాలి. అలా మనోనేత్రాలు వెలిగింపబడిన వారితో ప్రభు సంఘాన్ని కడుతున్నాడే కానీ ఇది సంఘం కాదు. అందుకని నా సంఘం నేను కడతా. ఎవరితో కడతా? ఎవరికైతే పేదలాగా ప్రత్యక్షత కలిగిందో. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు సజీవుడు దేవుని కుమారుడు, నువ్వు నేను రాబోయే మెస్సయ్య. ఇది ఎవరు నీకు బయటపరచలే, మనుషులు ఎవరు నీకు బయటపరచలే. ఆ పరలోకమందున్న నా పరలోకమందున్న తండ్రి నీకు బయటపరిచాడు. నీకు ఈ ప్రత్యక్షత కలిగింది చూడు. ఇలాంటి ప్రత్యక్షత కలిగిన వారితో నేను నా సంఘాన్ని కడతా. కనుక కన్ఫ్యూషన్ ఎక్కడ ఉంది అంటే, నేను దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ మందిరంలోకి వచ్చి కూర్చుంటారు. అందరూ సంఘం కాదు. నో, ఎంతమంది ఉన్న వారిలో ఎంతమందికి ప్రత్యక్షత ఉంది? ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఎవరికి ప్రత్యక్షత ఉంటుందో వారికి ఒక సత్యాన్ని వాళ్ళు తెలుసుకునే అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు సత్యం ఏంటో నీకు తెలిసినప్పుడు దాని గురించి నీకు వెనకాల నుంచి ఎవరు నెట్టక్కర్లా. ఇలా వెళ్తే ఎదుట ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేను ఇలా వెళ్తానా? ఈ బాటలో నేను వెళ్తానా? చస్తే వెళ్ళను. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు. మిగతా వాళ్ళకి ఎవరికైతే తెలియదు వాళ్ళు ఏం చేస్తారు? రివ్వు అనుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు ఎదుర్కొన్న ప్రమాదం ఉందని. అలాగే ఎవరికైతే ప్రత్యక్షత ఉంటుందో, పరలోకము నుండి ఆ ప్రత్యక్షత ఎంతమందికి అయితే కలిగిందో వాడికి అవసరం లేదు. ఇంకా వాళ్ళకున్న ప్రత్యక్షతను బట్టి వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ ఆత్మీయత కొలత వేయాల్సిన అవసరం ఇంకా ఉండదు. ఈ వర్తమానాలు అన్న చెప్పినట్టు ఈ వర్తమానాలు దేనికి? కేవలం నీకు నాకు ప్రత్యక్షత కలగడానికి మాత్రమే, నీ మనోనేత్రాలు వెలిగింపబడడానికి మాత్రమే. వర్తమానాలు నీ ఆత్మీయ జీవితాన్ని మార్చవు. నువ్వు ఎప్పుడైతే వర్తమానాల నుండి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఏది ప్రభు నాకు ఇంతవరకు ప్రత్యక్షత కాలేదే అని చెప్పినట్టు ఆ దాహం నీకుందా? అప్పుడు నువ్వేమంటావు? అన్ని ఇలా చెప్తున్నారు, నాకు ఎప్పుడు కనపడలే, నాకు ఎప్పుడు వినపడలే. ఎప్పుడైతే నీలో ఆ జిజ్ఞాస, ఎప్పుడైతే నీలో ఆకలి పెరుగుతుందో, ఎప్పుడైతే నువ్వు అప్పుడు ప్రభువుని పట్టుకుని వేలాడతావో, అందరికీ కలిగి నాకెందుకు కలగలే, నాకు కావాలి. అప్పుడు దేవుడు. అందుకని అందరినీ రమ్మన్నట్లే, అందరినీ పిలవట్లే. ఎవరికి నాకు ప్రత్యక్షత కావాలి ప్రభు, ఆ ప్రత్యక్షత మీద నీ సంఘాన్ని నువ్వు కడతానంటున్నావు. నువ్వు కట్టే సంఘంలో నేను కూడా అందంగా ఉండాలి, నేను కూడా ఒక సభ్యురాలుగా నేను ఉండాలి. కనుక నాకు కూడా ప్రత్యక్షత ఇయ్యి. అండ్ మైండ్ యూ, ఒక విషయం నేను స్పష్టంగా చెప్తాను. ఎవరికైతే ప్రత్యక్షత కలిగిందో వాడు తిరిగి వెనక్కి చూడు. నీకు నిజంగా ప్రత్యక్షత కలిగిందా? నీకు అసలు వెనక్కి తిరిగి చూసే అవకాశం కూడా రాదు. నువ్వు చూడకపోవడం. మీకు ఒక మాట చెప్పనా? నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎన్ని విషయాలతో నాకు బయలుపరిచాడు. మారు మనస్సు అనే పదం, మారు మనస్సు అనే మాటకి అర్థం ఏంటి? ఎప్పుడైతే మారు మనస్సు అన్నామో, ఎప్పుడైతే మారు మనస్సు అన్నామో, మనం ఏం చేశాము? ఇంతకు ముందర మనం సాగిలపడి పూజించే దేవుళ్ళని మాత్రమే మార్చుకున్నాం మనం. అవునా కాదా? ఇంత ముందర గుళ్ళకి గోపురాలకి వెళ్ళే వాళ్ళం.
ఇప్పుడు యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాం, ప్రభు మన పాపాలు క్షమించాడనే నిశ్చయత కలిగింది. అంతే, ఆ బొమ్మలు అవన్నీ తీసేసాం, ఇంట్లోకి బైబిల్ వచ్చేసింది, మనం మందిరానికి వచ్చేసాం. కనుక మొత్తం దాంట్లో ఈ మొత్తం చిత్రపటంలో నువ్వు చూస్తే నీకు కనిపించే మార్పు ఏముంది? పూర్తి దేవుడు మాత్రమే మారాడు. ఎంతమంది నాతో పాటు చూపిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఒక్కసారి చేయొద్దు చెప్పండి. నిద్రపోతున్నాను, మెరుగుగా ఉన్నాను నాకు తెలియాలి. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? ఇంతకు ముందర దేవుళ్ళు దేవతల్ని మనం పూజించాము, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్నాము, దేవుడు నా పాపాలు క్షమించాడని నేను నమ్మాము, అండ్ దేవుడు నిజంగానే నా పాపాలు క్షమించాడు. ఇంతకీ ఈ మొత్తం బొమ్మలో మార్పు ఎక్కడుంది? మార్పు దేవుని స్థానంలో ఇంతవరకు ఇతర దేవతలు ఉండేవారు, ఇప్పుడు యేసు ప్రభు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అవునా కాదా? అవునా కదా? చెప్పండి, ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈ మాటతో? ఎంతమంది? మీ మేలు బట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. మీ క్షేమం కొరకు, మీకు గ్రహింపు రావడానికి మాత్రమే అడుగుతున్నాను. మొత్తానికి మారింది ఎవరు? దేవుడు కూడా మారాడు. ఇంతకుముందు అన్య దేవతలు ఉండేవారు, దేవుళ్ళు ఉండేవారు, ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసారు, ఫినిష్. అదొక్కటే. కానీ అసలు మారాల్సింది ఎవరు? మనం. ఆయన మనలో మారేదేంటి? వస్త్రాలు కాదు. ఏం మారాలా? మన స్వభావం మారాలా. క్రీస్తు యేసును కలిగిన ఈ స్వభావం మీరును కలిగి ఉంది, ఈ మనస్సు మీరును కలిగి ఉంది. ఇంకా మారు మనసు అంటే దేవుడిని మార్చుకోవడం కాదు. మారు మనసు అంటే నాలో సంపూర్ణ మార్పు, నేను చూసే విధానం. ఈ లోకంలో మనందరికీ కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువల కొరకు నువ్వు నేను పోరాడే వారంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సమాజంలో మన పరువు, మన ప్రతిష్ట, మన ఇంటి పేరు, మన ఆస్తులు, మన సంపాదన, వీటి కొరకు మనం ఎక్కువ విలువిచ్చే వారంగా ఉంటాం. కానీ వాటి విషయంలో ఎక్కడ రాజీపడం, వాటి మీద ఏదైనా దాడి చేస్తే మనం ఎదురు పోరాడే వారిగా ఉంటాం. మన సంపాదన మీద అన్నామని, మన పరువు ప్రతిష్టల మీద అన్నామని, మన ఆస్తుపాస్తుల మీద అన్నామని, ఇవి ఏవి కూడా వీటి విషయంలో ప్రమాదం అనేది ఏర్పడినప్పుడు మనం అసలు మౌనంగా ఉండం, తిరగబడతాం, ప్రాణాలైనా కోల్పోవడానికి సిద్ధపడిపోతాం. కానీ మౌనంగా ఊరికే కూర్చో, దేవుడు అనుకున్నాం కదా, తప్పతే పోని అనేది ఎవరికి ఉండదు. అది లోకానికి సంబంధించిన విలువలు. ఈ సమాజానికి సంబంధించిన విలువలు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, నీ ప్రాధాన్యతలు లో కూడా మార్పు రావాలి. ఇంతకు ముందర నువ్వు దేనికైతే విలువ ఇస్తూ వచ్చావో, దేని కొరకు నువ్వు నిలబడుతూ వచ్చావు, దేని కొరకు నువ్వు పోరాడుతూ వచ్చావో, ఇప్పుడు దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆ విలువలు మారిపోతాయి. మునుపు ఉండనట్టు ఉండవు. ఇప్పుడు ఇక జీవించి గలతీ 2:20 ఇక జీవించమన్నా నేను కాదు, నా ఎందుకు జీవించుచున్నా నా ప్రభువే. కనుక ఇప్పుడు నాకేంటి ముఖ్యం? నా ప్రభువుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నా రోషం వస్తుంది. నా పరువు నా ప్రతిష్ట కాదు, నా ప్రభు పరువు నా ప్రభు ప్రతిష్ట. నా ప్రవర్తన మూలంగా, నా మాట మూలంగా నా ప్రభువుకి ఎక్కడైనా అవమానం జరుగుతుందేమో, అది నాకు చాలా ముఖ్యం. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. విలువలు మారిపోయాయి. మునుపు అలా కాదు. మునుపు ఎవరైనా వచ్చి నన్ను ఒక మాట అంటే నేను అసలు ఊరుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఒక మాట అన్నా చాలు, నో ప్రాబ్లం, నేను తిరుగుతున్నాను. ఎందుకంటే నేను తిరగబడినప్పుడు వెంటనే వాడు ఏమంటున్నాడు? దేవుడు అనుకున్నాడు ఇలా ఉంటారా? నా వేరు ఎవరి మీదకి వచ్చేస్తుంది? నా ప్రభు మీదకి వస్తుంది. కనుక నా విలువలు ఇప్పుడు మారిపోయి. ఇప్పుడు నేను మౌనంలో. మార్పు అనేది అంతరంగ స్వభావంలో రావాలి, దేవుళ్ళలో కాదు. ఇది చాలా ముఖ్యం. అందుకనే ప్రభు ఏమన్నాడు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యూదయలోను సమరయ దేశంలోను నాకు సాక్షిగా ఉందని వారు. కనుక పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తున్నాడు మన మీదకి? పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తాడు మనలోకి? నిన్ను నన్ను దేవునికి సాక్షులుగా మార్చడానికి, మనం దేవునికి సాక్షులై ఉండడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో వస్తున్నాడో లేదో నాకు ఎలా తెలుస్తుంది? చాలా మందికి తెలియదు. అది నిజంగా పరిశుద్ధాత్మతో నేను నింపబడుతున్నానా లేదా చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు దానికి నేను ఇవాళ ఒక చిన్న చిట్కా చెప్తా. నువ్వు రోజు రోజు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావా లేదా నీకు ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మను చేసే కార్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి కొంచెం 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 నీకు బయటపరుస్తూ ఉంటాడు. మీతో ఎలా బయటపరిచాడు? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? సరే వాళ్ళు ఏమనుకుంటాను వదిలే. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు సజీవులకు దేవుడు మారడవు, నువ్వు మెస్సయ్యావు. ఇది పరిశుద్ధాత్మ వలన పేతురుకు బయలుపరచబడింది కాబట్టి ఆయన తెలుసుకున్నాడు. మిగతా శిష్యులకు లేదు. మళ్ళీ అలాగే పరిశుద్ధాత్మ పరిచర్య ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ప్రతిరోజు నువ్వు ప్రభుత్వం కలిసి నడుస్తున్న కలిగి ప్రభుని కూర్చిన మరి కొంత నీకు బయలుపరుస్తూ పోతాడు. రోజు రోజు నీకు ప్రభు గురించి ఇంకొంచెం తెలుస్తున్న కొలది నీ స్వభావంలో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. మనకి తెలుసు మనం కోపగించడం నరకానికి తీసుకెళ్ళేంత పాపం, అయినా మన వల్ల కావట్లేదు అంటాం. కొంతమంది నాతో అంటారు, నాకు తెలుసు అండి, కానీ ఏంటో ఆ మూమెంట్ వచ్చేటప్పటికి నా ఆవేశం ఆపుకోలేకపోతుంది. ఎందుకని అంటే ప్రభు ప్రత్యక్షత కాలేదు ఇంకా. ఆ విషయంలో, ఆ కోపం అనే విషయంలో ప్రభు ప్రత్యక్షత కాలేదు. ఏ రోజు ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడో ఆ సందర్భంలో ప్రభు ఎలా ప్రవర్తించాడు? నీకు వచ్చే ఆవేశంలో ప్రభు ఉంటే ఎలా ఉండేవాడు? ఆ ప్రత్యక్షత నీకు వచ్చిందంటే ఆ రోజు నుంచి నీ కోపం మీద విజయం వచ్చేస్తుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రోజు కొంచెం ప్రభువుని గురించిన దర్శనం నీకు కలిగిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితిలో ప్రభు ఎలా ఉండేవాడు, ఈ పరిస్థితిలో ప్రభు ఏం చేశాడు, ఈ పరిస్థితిలో ప్రభు ఏం చేశాడు. నువ్వు అది తెలిసిన తర్వాత నువ్వు ప్రయాసపడక్కర్లేదు, నువ్వు ప్రయత్నించక్కర్లేదు, నీ కోపం అణద్రొక్కోక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నది మొత్తం తీసేస్తాడు. అందుకని హెబ్రీ రాసిన పత్రికలో నేను చేస్తా, వారి హృదయాల మీద నా న్యాయ విధులను నేను రాసేదను, దాన్ని కైకొనేటట్లు నేను చేసేదను. ప్రభు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నువ్వు ప్రయాసపడక్కల. అలా చెప్పి ఒకవేళ నీకు ఎంతవరకు విజయం రాలేదంటే నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందరూ 10th క్లాస్లో ఉన్నారు కదా. కొంతమంది ఎల్కేజీలో ఉన్నారు, కొంతమంది 2వ తరగతిలో ఉన్నారు, కొంతమంది 3వ తరగతిలో ఉన్నారు, కొంతమంది 6వ తరగతిలో ఉన్నారు, కొంతమంది 10వ తరగతిలో ఉన్నారు, కొంతమంది డిగ్రీ లెవెల్లో ఉన్నారు, ఇంటర్ లెవెల్లో ఉన్నారు. రకరకాల స్థాయి. నీకు ఇంకా విజయం రాలేదంటే నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఇది కరెక్ట్ టైం, ఇప్పుడు వీడికి నేర్పించాలి, ఇప్పుడు వీడికి చూపించాలి అని దేవుడికి అనిపిస్తుందో ప్రభు వెంటనే చేస్తాడు. బట్ అది నీ విశ్వాసం మీద ఆధారపడి అండ్ నీ ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా, ఈరోజు ఎంతవరకు నన్ను నీ స్వరూపంలోకి తీసుకొస్తావు? దయచేసి నేను ఎంత క్రయం చెల్లించడానికైనా సిద్ధం, నేను ఎంత బాధైనా పడడానికి సిద్ధం, నన్ను నీ స్వరూపంలోకి తీసుకురా. ఆ ప్రత్యక్షత మాత్రం ఉండాలి. మొదటి యోహాను 3:2లో రాయబడినట్టు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనము అందరం ఆయనలో పోలి ఉంటాం అని విగ్రహం అది ఆల్రెడీ రాసింది. కాబట్టి ఇప్పుడు నా ప్రార్థన ఏమై ఉండాలి? మొదటి యోహాను 3:2 నాలో నెరవేర్చు, నీ పోలికలోకి నన్ను తీసుకురా. ఏ సమయంలో ఏ కార్యం నాలో జరగాలో పరిశుద్ధాత్మ తెలుసు, పరిశుద్ధాత్మ చేస్తాడు. ఇది ఆయన వాగ్దానం కాబట్టి నేను దాని గురించి అడుక్కోగలను. నేను ఆయనతో సహకరిస్తే చాలు. నీ వల్ల కావట్లేదనే సంగతి దేవుడికి తెలుసు. నువ్వు పోయిలేకపోతున్నావు. పిల్లడు ఉన్నాడు, ఆడు గేట్ వరకు తీసుకుని ఎలాగ కష్టపడి ఈడ్చుకుంటూ బ్యాగ్ తీసుకొచ్చాడు, బరువు అయిన బ్యాగ్. తండ్రి లోపల నుంచి చూస్తున్నాడు పిల్లడు ఎలా తీసుకొస్తున్నాడు.
గేట్ వరకు తీసుకొచ్చి ఇంకా తీసుకురాలేకపోతున్నాడు. గబగబ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దా నేను పట్టుకుంటుందా చిరుపక్క పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి లోపలికి తీసుకొచ్చారు. అలా అని చెప్పి తండ్రి ఒక్కడే ఆ బ్యాగ్ తీసుకుని లోపలికి రాడు. ఎందుకు? ఆ చిన్న పిల్లడు అహం దెబ్బతింటుంది. నువ్వు ఒక పక్క పట్టుకుని నేను ఒక పక్క పట్టుకుంటా. ఇక్కడ తీసుకొచ్చి లోపల తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతాడు. చూడే వీడు చిన్నోడైన బ్యాగ్ ఎలా తీసుకొచ్చాడు అని ఆ పిల్లడికి ఎంత ఆనందం. అబ్బా నేనే తీసుకొచ్చా. పట్టుకుంది వాడు నానే. పరిశుద్ధాత్ముడు కూడా అంత ప్రేమతో అంత స్నేహంతో ఉంటాడు. నీకు సహాయం చేసి ఆనందాన్ని కూడా నీకే ఇస్తాడు. అబ్బా నేను దీన్ని జయించాను. జయించింది నేను కాదు, జయించింది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి భూదిగంతముల వరకు నాకు ఎలా ఉంటాను సాక్షులు? నేను దేవుడికి సాక్షిగా ఎలా ఉండగలను? నా వల్ల కాదు. అందుకే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే రోజు ప్రభువుని కొంచెం నీకు దర్శనం చూపిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా ఉన్నాడు, ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా ఉన్నాడు. ఓహో నేను అలా లేను, ఓ దేవా నేను అలా లేను నాయన. ఒక చిన్న మాట, 2 ముక్కలే, గంటల సేపు నేను మోకాళ్ళ మీద ఉండమనలేదే. పైనుంచి ప్రభు ఏం చూస్తున్నాడు? అసలు మీకు ఆశ ఉందా లేదా? అయ్యా నేను ప్రభు పోలికలోకి రాలేదే అని మీకు బాధ ఉందా లేదా? అది ప్రభు కనిపెట్టుకుని ఉంటాడు. అది ప్రభు కనిపెట్టుకుని ఉంటాడు. ఏమండి? కనుక సాతాను పని ఏంటి అంటే, సాతాను నిరంతరము నీ మనస్సు మీద దాడి చేస్తూ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు విలువలు దేని మీద నీకు విలువలు ఉన్నాయో దాన్ని తారుమారు చేసేస్తాడు. ఈ లోక సంబంధమైన విలువలు ఎలా ఉంటాయి? నేను అందరికంటే ఎక్కువ సంపాదించాలి, అందరికంటే ఎక్కువ కట్టుకోవాలి, అందరికంటే ఎక్కువ తినాలి, అందరికంటే ఎక్కువ ఉండాలి. వాటి కొరకు నా ప్రతి ఒక్కళ్ళు వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వచ్చామో ఆ వాల్యూ సిస్టమ్ అనేది మారాలి. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలో అందులో మార్పు రావాలి. మీకు ఒక మాట చూపిస్తాను, నేను చూడండి. నోవుకి దేవుడు దర్శనం ఇచ్చి నోవుతో అన్నాడు, జలప్రళయంలో భూమి అంతా కొట్టుకుపోతుంది. ఓకే, కనుక నువ్వు నీ కుటుంబీకులు ఓడ తయారు చేసుకుని సిద్ధపడండి. ఈ మాట మీరు చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయం. ల్యూక్స్ గాస్పెల్ చాప్టర్ 21. లూకా సువార్త 21వ అధ్యాయం. పేజ్ నెంబర్ ఎప్పుడు తీసిన వాళ్ళు ఎంతండి? 74. లూకా సువార్త 21వ అధ్యాయం. ముప్పై 34వ వచనం. లూకా సువార్త దయచేసి క్షమించండి, ఇక్కడ కాదండి, 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. 26వ వచనం. లూకా సువార్త 17:26. 70 పేజ్ నెంబర్ 70. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోము దినములలో చాలు. ఫస్ట్ మాట, నోము దినములు జరిగినట్లు మళ్ళా జరుగును. నోము దినముల్లో ఏం జరిగిందంట? జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇయ్యబడుచు నుండిని అంతం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అంతే కదా. మనుషులు తినచ్చు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇవాళ కూడా ఉన్నాయి, పోయినాళ్ళు స్కూల్లో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చు. సేమ్ అదే కంటిన్యూ. నోము దినములో ఏం జరిగిందో ఇవాళ కూడా జరిగింది. ఓకే, కానీ జలప్రళయం వచ్చి ఏం చేసింది? అలా అని చెప్పి కొన్ని నోము మాత్రమే తన పిల్లల్ని పెళ్లి చేయకుండా ఉన్నాడా? జాగ్రత్తగా వినండి, అందరూ పైకి చూడండి ఒకసారి.
ఇక్కడ ఏమైనా నోము దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోము ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి గీయమడుచు నుండిరి. అంతర్జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాడు. సరే, ఇప్పుడు వాళ్ళందరూ నాశనం అయ్యేటప్పుడు నోము కూడా ఉన్నాడు కదా. వాళ్ళందరూ నాశనం అయ్యేటప్పుడు నోము కూడా ఉన్నాడు కదా. అలా అని చెప్పి నోవు కుటుంబీలు తినడం మానేశారా? సమాధానం రావట్లేదు చెవులు గట్టిగా. తినడం మానేశారా? మాన్నా. కొన్ని నోవు పిల్లలకి పెళ్లి చేయడం మానేశాడా? మాన్నా. అలాంటప్పుడు నోవుతో పాటు ఉన్న ఇతరులకి వ్యత్యాసం ఏంటి? మిగతా వాళ్ళు ఎలా తించుతున్నారో పెళ్లిళ్ళు చేసుకుంటూ పిల్లలకి పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఎలా చేసుకుంటూ వచ్చారో నోవు కూడా చేశాడు. అలాంటప్పుడు నోవుకి ఇతరులకి వ్యత్యాసం ఏంటి? నోవు జీవితంలో నోవుకున్న విలువలు భిన్నం. లోకంలో ఉన్న వారి జీవితంలో వారికి ఉన్న విలువలు భిన్నం. లోకంలో ఉన్న వారికి ఏంటి ముఖ్యం? శుభ్రంగా సంపాదించాలా, అందరికంటే ఎక్కువ సంపాదించుకోవాలా, ఎక్కువ కట్టుకోవాలా, ఎక్కువ దాచుకోవాలా, మేమే ఉండాలా, సుఖం మేమే సంతోషంగా ఉండాలా, మిగతా వాళ్ళ సంగతి మాకు అనవసరం. నోవు అలా అనుకున్నాడా? నోవు అలా అనుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతృప్తి చెందుట నేర్చుకున్నాను, నాకు ఇది సరిపోద్ది. ఇప్పుడు నా జీవితంలో విలువైంది ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఓడ తయారు చేయమన్నాడు. అది నాకు విలువ, అది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. కనుక నోవు తన జీవితంలో 3వ వంతు సమయం దేనికి వెచ్చించాడు? ఓడ తయారు చేసుకోవడానికి వెచ్చించాడు. టైం వేస్ట్ చేసుకోవాలి. మిగతా అందరూ ఇతర కార్యాలు ఇంకొక 4 పూటలు చేద్దామా, 6 పూటలు చేసేద్దామా, 8 పూటలు చేద్దామా, టైం సరిపోవట్లేదు, చాలా బిజీ అని తిరిగారు. కానీ నోవు ఓడ తయారు చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏమన్నారు? వీడికి పిచ్చి పట్టింది, కొండ శిఖరాలను ఓడ తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఓడని కొండ దగ్గర సముద్రానికి తీసుకెళ్తాడా, లేకపోతే సముద్రాన్ని ఓడ దగ్గర తీసుకొస్తాడా అని ఎంతమంది హేళన్నాడు. నోవు తన ప్రాధాన్యతను మార్చుకోరా. దేవుడు అన్నాడు, నువ్వు ఓడ తయారు చేసుకో, నువ్వు నీ కుటుంబం రక్షింపబడతా. కనుక నోవు జీవితంలో తనకున్న విలువలు వేరు, ఇతరుల జీవితాలలో వాడుకుంటే విలువలు వేరు. అలాగే వాళ్ళిద్దరు వ్యత్యాసం. మిగతా ఎవరు ఓడ తయారు చేయడానికి సిద్ధపడాల, మిగతా ఎవరు ఓడ తయారు చేయడానికి టైం వేస్ట్ చేసుకోరా. వీడి పిచ్చి పట్టింది, వీడు వేస్ట్. రేపు పిల్లలకి పెళ్లి ఎలా చేస్తాడో, రేపు కుటుంబాన్ని ఎలా పోషిస్తాడో, టైం ఉన్నప్పుడే 4 రూపాయలు 4 రాళ్ళు వెనక్కేసుకోవాలి అని చాలామంది ఆ పక్క నుంచి వెళ్ళేవారు చాలామంది హేళన చేశారు. అసలు నోవులు చల్లని అసలు పట్టించుకోరా. వాళ్ళకి చెప్పాడు, 40 రోజుల్లో ప్రళయం వచ్చేస్తుంది, జలప్రళయం వస్తుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి, రండి నాతో పాటు, నాకు కూడా సహాయం చేయండి, ఈ ఓడ నిర్మించుకుందాం. దేవుడు చెప్పాడంటే ఏడ్చలే, ఆ చావు ఏదన్నా జలప్రళయంలో నువ్వే మునిగిచావు, మా సంగతి మేము చూసుకుంటాం. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాల్యూ సిస్టమ్. నువ్వు దేనికి ప్రాధాన్యత? ఎలాగైతే జలప్రళయం హఠాత్తుగా వచ్చి వారందరినీ నాశనం చేసిందో, ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఇంత మోసి ఇంత బ్రతికిన క్రైస్తవ జీవితము చర్చి నరకానికి పోవాలంటే మనం బతికింది ఏంటి? అందుకని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం దీనికి మన ప్రాధాన్యత దేని మీద అది చూసుకోవాలి. నేను ఎంతో నాకు ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను ఆ 1 యోహాను 3:2 నేను చూపిస్తాను. ఎంతవరకు నేను క్రీస్తు సాగులోకి మారిపోయానని నేను అనట్లే, కానీ ఆ ప్రక్రియలోనే ముందుకు సాగుతున్నాం. పరిపూర్ణకు ముందుకు సాగిపోతున్నామే తప్ప మనం అక్కడ లేము. 5 సంవత్సరాలు ఎక్కడున్నామో అక్కడి నుంచి చాలా లెక్క వచ్చాం. వి షుడ్ బి హ్యాపీ ఫర్ దాట్. దానికి మనం సంతోషించాలి. కానీ మన ప్రాధాన్యతలు దాని విషయంలో మనకి పట్టింపు ఉండాలి. ఎస్, వాల్యూ సిస్టమ్. నీ జీవితంలో అతి ప్రాముఖ్యం ఏంటి? కట్టుకోవడమా, తినడమా, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడమా, వరి ప్రతిష్టల సంపాదించుకోవడమా, ఏది ముఖ్యం? పిల్లల విషయంలోకి వస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మన పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అందరికంటే ఎక్కువ
ఉద్యోగం ఇంకా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు చేయాలి, పేరు సంపాదించాలి, ప్రతిష్టలు సంపాదించాలి. కానీ మనం నేర్పించాల్సింది ఏంటి? నీకు మార్కులు రాకపోయినా పర్వాలేదు, నువ్వు పాస్ అయితే సరిపోదు. కానీ దేవుని విషయంలో నమ్మకంగా, దేవుని విషయంలో నమ్మకంగా ఉండు, దేవుని నైతిక విలువల విషయంలో నమ్మకంగా ఉండు. అబద్ధముని చెప్పొద్దు. తప్పు చేసావా నొప్పేసుకో యథార్థంగా. అండ్ తల్లిదండ్రులుగా మనం కూడా తప్పు చేసే మన పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళ మీద మీరు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అయిపోయింది, దట్ ఈస్ ఆల్రెడీ పాస్ట్, గతించిపోయింది. మిగిలింది ఎలా సవరించుకోవాలా? మిగిలింది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని యొక్క ప్రేరేపణతో ఎలాగ దాన్ని ముందుకు కొనసాగించుకోవాలి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. జరిగిపోయిన దాన్ని పిల్లల్ని మనం ఆడిపోసుకుంటే వాళ్ళు ఇంకా చెడిపోతారు. ప్రభావం మా వల్ల కాదు, వాళ్ళు మా స్వాధీనంలో లేరు. వీ కెనాట్ డూ ఎనీథింగ్. మేము ఏమీ చేయలేము అసమర్థులం. ఇంత గొప్ప సైన్యముతో పోరాడడానికి నాకు శక్తి చాలదు, దిక్కు తోచదు, నీవే నాకు దిక్కు. నా వల్ల కాదు, నీ బాధలో నువ్వే పడు అని ప్రభు అంటే అప్పుడు మనం ఏడవాలి. ప్రభు అంటాడు కదా, నేను చేస్తా అంటాడు కదా. మీరు ఇంకా కిందకి చూస్తే, కిందకి చదవండి. ఇంకా లోతు దినములలో 28వ వచనం. లోతు కూడా చాలా మంచి మానుకున్నాడు. ఎవరు లోతు మాట వినలే. ఏ రోజు దేవుడు అన్నాడు, ఇక నేను అన్ని వర్షాన్ని కురిపించబోతున్నా, నువ్వు ఇంక సొంతమా విడిచి బయలుదేరు అన్నగానే ఆ రోజు ఎప్పుడైతే బయలుదేరాడో వెంటనే ఆకాశంలో అగ్ని వర్షం కురిచి సొంతమా గుమరాలో ఉన్న వారందరూ ఏమైపోయారు? నాశనం. హఠాత్తుగా నాశనం ఎప్పుడు సడన్గానే వస్తుంది, పతనం ఎప్పుడు సడన్గానే వస్తుంది, ప్రభు ఎప్పుడు సడన్గానే వస్తుంది. మీరు అనుకోని దినమున మంచి కుమారుడు వచ్చిందని మీరు తెలుసుకుని, ఇంకా టైం ఉందిలే అనుకుంటే మాత్రం పొరపాటు. కనుక మారు మనసు అంటే ఆ మాట అర్థం ఏంటి? వ్యక్తిగతంగా నా జీవితంలో, నా స్వభావంలో మార్పు రావాలి. రెండోది, నా విలువలలో మార్పు రావాలి. ఇది ఇప్పుడు నాకు ఇంతకు ముందర ఏం సంపాదించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం దాచుకోవాలి, ఏం వెనకేసుకోవాలి, అవి నాకు ముఖ్యం. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అవి కాదు. ఇప్పుడు నేను క్రీస్తు స్వరూపంలోకి ఎంతవరకు వచ్చాను, ప్రభు విషయంలో ఎంత నమ్మకంగా ఎంతవరకు ఉన్నా, ఇంకా నాకు బలహీనంగా ఉండే ప్రాంతాలు, ప్రదేశాలు, ఇంకా నా బలహీనంగా ఉండే విషయాలు ఏవి, వాటిని నేను ఎలా జయించాలి, వాటిని నేను ఎలా అధిగమించాలి, వాటిని నేను ఎలా దాటుకుంటూ రావాలి, ఈ ఆలోచన, ఈ భారం వాళ్ళు ఉంటే దెన్ నువ్వు రైట్ రూట్లో ఉన్నట్టే. లేకపోతే నువ్వు పునరాలోచన చేసుకోవాలి. అందుకని మీరు చూడండి, ఎన్ని సంవత్సరాలుగా తెచ్చిపోయినా నేను విలువలు ఇచ్చే విషయంలో నేను మార్పు లేకపోతే ఎన్ని సంవత్సరాలు దాటినా సరే నాలో ఎటువంటి ఎదుగుదల కనపడుతుంది. పైగా ఆత్మీయంగా ఎదిగేది నేను దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. ఆత్మీయంగా ఎదిగేది నేను దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. కనుక మనం మనుషుల కొరకు రుజువు చేయక్కర్లా. నువ్వు ఆత్మీయుడు, ఆత్మీయురాలు కావాలి నాకు, మనం ఒకరికొకరు రుజువు చేసుకునేది కాదు. మనం ఎవరు రుజువు చేయాలి? దేవుని రుజువు చేయాలి. పేదరు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే, నువ్వు మంచి కుమారుడు, అరే సజీవుడు, దేవుని కుమారుడు గారు, భగవాన్ నిత్య జీవుడు, మాటలు గలవాడు. ఈ ప్రత్యక్షత నీకు నా తండ్రి వలన కలిగింది. కానీ ప్రతి ఉదయాన్నే లేచి, తండ్రి ఈరోజు నీ కుమారుడిని నాకు కొంచెం బయలుపరచు, ఈరోజు నా స్వభావంలో కార్యం చేయి. కష్టమే, ఈజీ అని నేను అనట్ల, కష్టమే. డాక్టర్ ఆపరేషన్ చేసి లోపల క్యాన్సర్ గడ్డ తీయాలన్నా కూడా కష్టమే. అదేమి మెత్తగా ఏమీ హాయిగా కమ్మగా ఉండదు. ఆ కుట్లు మాడేంత వరకు కష్టంగానే ఉంటుంది, ఆ పచ్చి ఉన్నంత వరకు నొప్పిగానే ఉంటుంది. కానీ మేలే జరుగుతుంది కదా.
ఇది అంతే. ఈ వ్యక్తిగత స్వభావంలో మార్పు రావడం అంత సులభమే కాదు, కష్టంగానే ఉంటుంది. కానీ ఆ కష్టంలో నీకు నేనే ఉంది కదా. లేదు, నాకు అది అక్కర్లేదు, నేను లోకపరంగా ఉండంటే అలాగే ఉంటా, క్రైస్తవుడిగా కొనసాగుతానంటే అది వ్యక్తిగత నిర్ణయం, దానికి నువ్వే బాధ్యుడు. ప్రభు కూడా బలవంతం చేయడు. ప్రభు ఎప్పుడు ఏ విషయంలో ఎవరిని బలవంతం చేయలే. ధనవంతుడైన యవనస్తుడు వచ్చే, ప్రభు నీ వెంట నేను వస్తానన్నాడు. ప్రభు అన్నాడు, అహో నా వెంట వస్తావా, సరే అయితే నీ కలిగి ఉన్నంత మీదను పంచిపెట్టేసి కట్టుబట్టుతున్నా వెనకరా అంటే, నా వల్ల కాదు, నా వెనక రావాలంటే ఇది ఒక్కటే పద్ధతి. పైగా ఆ ధనవంతుడైన యవనస్తుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే అంటే అది బాల్యం నుండే పాటిస్తున్నాను, నువ్వు నేను ఇంకా పాటించే వరకు రాలేదు, అది నేను బాల్యం నుండే పాటిస్తున్నాను అన్నాడు. మనం ఇంకా ఆజ్ఞలన్నీ పాటించే స్థితి వరకు కూడా రాలా. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు అంటే మన బలహీన స్థితిని చూసి కనికరపడేవాడిగా ఉన్నాడు. నువ్వు నేను బాధపడక ఆ విషయం, మన బలహీనలు మన ఆయనకి తెలుసు. కనుక ప్రభు మన మీద కనికరపడుతున్నాడు. ఇప్పుడు ఆ కనికరానికి తగిన ప్రతిఫలం కూడా మనం కనపరుచుకోవాలి. ఓ ప్రభు, నేను పడుతున్నా సరే మళ్ళీ నన్ను లేవనెత్తుతున్నావు, నన్ను విడిచిపెట్టట్లే, నన్ను అసహించుకోవట్లే, నన్ను త్రోసిపుచ్చట్లే, నన్ను తిట్టట్లే, నువ్వు ఎంత ఓర్పు, నీకు ఎంత సహనం, మాటి మాటికి నీ గాయాలు నేను రేపుతున్నా సరే, మాటి మాటికి మహాటంగా నీకు సిలువేస్తున్నా సరే నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు. నీ ప్రేమ ఎంత భారము, మార్పు చెందని, మాట తప్పని శాశ్వతమైన ప్రేమ, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా. ఇదంతా దేనికి? కేవలం నిన్ను తన స్వరూపంలో తీసుకున్నాడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ప్లీజ్, నిన్న నేను ఏబేలన్నతో ఇది పంచుకున్నాను, ఈ తలం కొన్ని రోజులుగా ఈ వచనం నా ధ్యానానికి తరచుగా ఈ వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 99వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 99వ పేజీ 36వ వచనం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయితే కాదని ప్రభు ఏమన్నాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కనుక ప్రభు బిడ్డలమైన మనము, ప్రభు స్వరూపంలోకి వస్తున్న మనము, ప్రభువునే ఆధారం చేసుకున్న మనము, ప్రభు కొరకే జీవిస్తున్న మనము, ఇప్పుడు మన జీవితాలలో కూడా ఏమై ఉండాలి? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కనుక నా పోరాటం ఈ లోకం కొరకు కానే కాదు, నా పోరాటం ఈ లోకంలో ఉన్న వాటి కొరకు అసలు కాదు అన్నట్టు. ఏంటి మన పోరాటం? రక్తమాంసములతో కాదు, కానీ ఆకాశ మండలం మందు ఉన్న చీకటి అంధకార శక్తులతోనూ, ప్రధానులతోనూ, దుష్ట శక్తులతో. కానీ వాడు ఎంత తెలివైన వాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో అపవాది గురించి ఏమనిపిస్తుంది తెలుసా? వాడు ముందు నుండి మోసగాడు. నిన్ను నన్ను ఎలా మోసం చేస్తాడంటే, ఈ లోకంలో ఉన్న వాటిలో నిన్ను నన్ను నిమగ్నుడిగా చేసేస్తాడు. మనం ప్రయాసపడేదంతా కూడా ఈ లోకంలో ఉన్న వాటి కొరకే. చూడండి, వాల్యూ సిస్టమ్ మారలే, విలువనిచ్చే ప్రాధాన్యతలో మనలో ఎటువంటి మార్పు రాలే. ఇప్పటికీ మనం ఏం సంపాదించుకోవాలా, ఏం కట్టుకోవాలా, ఏం తినాలా, ఏం తాగాలా, ఏం దాచుకోవాలా, ఏం వెనకేసుకోవాలా, వీటి కొరకు. వాటి కొరకు ప్రయాసపడద్దని చెప్పట్లే ప్రభువు. కానీ వాటికంటే విలువైందేది? నోవు ఎలాగైతే ఓడ తయారు చేయట్లో తన జీవితాన్ని మదుపుగా పెట్టాడు, లోతు ఎలాగైతే సొదొమ గొమొరాను విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, అలాగే మన జీవితంలో కూడా ప్రాధాన్యతలు చూసుకోవాలి. దేని కొరకు నేను ఏది వదులుకోవాలి,
దేవుని స్వరూపంలోకి రావాలంటే నేను ఏం వదులుకోవాలి? ఏది నన్ను దేవుని స్వరూపంలోకి రానివ్వట్లేదో దాన్ని నేను వదులుకోవడానికి రెడీ. అది ఎంత ఖరీదైనా, ఎంత విలువైనా, చివరికి అది నా ప్రాణమైనా సరే. ఎందుకంటే నా జీవితంలో విలువైనది ఒకటే, నేను క్రీస్తు స్వరూపంలోకి రావడం. ఆ ఒక మాట తేటగా రాస్తుంది. దానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో కూర్చున్నా, లేచినా, నీ మనసులో నీ గురి మాత్రం ఒకటే అయి ఉండాలి, నేను క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఏది నాకు ఆటంకరంగా ఉందో దాని నుండి నేను వేరైపోతాను, దాన్ని నేను వేరు చేసేసుకుంటాను. అందులో ముందుకొచ్చుకుంది దాంతో నువ్వు బాధపడే కంటే ఏం చేస్తున్నావు? వెంటనే తీసేసుకుంటున్నావు. ఇది అంతే. క్రీస్తు స్వరూపంలోకి రావడానికి ఇది నాకు ఆటంకరంగా ఉంది, నేను వెంటనే తీసేసుకుంటాను. నేను వేచి చూడండి, నేను ఆలోచించను. ఎందుకంటే ఈ సమాజంలో నా జీవితానికి సంబంధించిన విలువలు వేరు. నోవు ఎలాగైతే ఓడ తయారు చేయడంలో తన జీవితాన్ని మొదలు పెట్టుకున్నాడు అలా అని ప్రభు అన్నాడు. అంత్య దినములు జరిగినట్లే, నోవు దినములో జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా జనాలు లేస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. వాళ్ళ విలువల సిస్టంలో అవే ముఖ్యం. కానీ నోవు అవి చేసుకుంటూ ఓడ తయారు. నోవు తన పిల్లలు పెళ్లి చేయకుండా మానేగా, అలా చేసుకుంటూ ఓడ తయారు చేశారు. ప్రభు కూడా ప్రతి వారు తన సొంత కార్యములనే చూసుకున్నారు, కానీ దేవుని కార్యం గురించి ఎవరు పట్టించుకోరు. పత్రికల్లో ఎంత స్పష్టంగా రాసి ఇవన్నీ మనకి హెచ్చరికలు. ఒక ఆదివారం కాదు కదా, ఒక మంగళవారం కాదు కదా, ఒక శుక్రవారం కాదు కదా. ప్రతిరోజు ప్రభువుతో కలిసి ప్రయాణం చేసే అనుభవం. ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఈ రోజు నేను ఎంతవరకు ప్రభు స్వరూపంలోకి రావాలంటే నేను సమయం వెచ్చించుకోవాలి. పరిశుద్ధాత్మను అడగాలి, ఈరోజు నాకు ఎంతవరకు ప్రభుని బయటపరుస్తావు. అండ్ పరిశుద్ధాత్మ పరిచయం వేరే ఏమీ కాదు, నిన్ను ప్రభు స్వరూపంలోకి తీసుకురావాలి. పరిచర్య పరిశుద్ధాత్మ చేసే పనే అది అయినప్పుడు పరిశుద్ధాత్మ నీకు ఎందుకు ప్రభుని బయటపరచడు? 100% బయటపరుస్తాడు. కానీ నీకు నాకు అంత సమయం లేదు. మనం ఒకటి ఇంట్లో ఉంటే టీవీ సీరియల్స్ చూస్తాం, లేకపోతే ఇళ్ళ పనులు చూసుకుంటాం, లేకపోతే మనకి దేవుడు గుర్తొచ్చేది ఆమె ఇందాక చెప్పినట్టు కేవలం ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే, లేకపోతే మంగళవారం ప్రేయర్ మీటింగ్కి వచ్చినప్పుడే, దేవుడి మందిరంలో గడిపే సమయం మందు మాత్రమే. మీకు ఒక విషయం చెప్తాను. ప్రభువు మనం ఎలాంటి దేవుణ్ణి సేవించడానికి వచ్చామంటే, ప్రభు అన్నాడు, నేను వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును, నేను వారి కుటుంబంలో ఒకడినై వారితో కాపురం చేస్తాను. ప్రభు దేవుడు కోరుకుంటున్న కోరిక ఏంటి? నేను నీ కుటుంబంలో నాకు చోటు కావాలి. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సిస్టమ్. మీరు నన్ను దూరంగా మందిరంలో బంధించి తాళాలు వేసేసి వారానికి 3 రోజులు నన్ను చూడడానికి వస్తాను. నాకు అలాంటి వద్దు. నాకు నీ ఇంట్లో చోటు కావాలి. నువ్వు పొలానికి వెళ్తున్నావా, నన్ను కూడా తీసుకెళ్ళి, నేను కూడా వస్తాను. నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారంలో నీ పక్కన నన్ను కూడా, నేను కూడా కూర్చుంటాను. దేవుని బిడ్డలమైన మనము, ముఖ్యంగా శిష్యులమైన మనము దేవుని ఎడబాసి ఉండే అవకాశమే లేదు. దేవుని ఎడబాసి ఉండే అవకాశమే లేదు. నువ్వు వ్యాపారంలోకి వచ్చినావు, ప్రభుని పక్కన ఉంటాడు. ప్రభు అలా కోరుకుంటున్నాడు. నాకు అక్కర్లేదు, నువ్వు వారానికి 3 రోజులు వచ్చి నన్ను కలిసేసి హాయ్, హలో, హాయ్, బాయ్, ఎలా ఉన్నాము, బాగున్నావా లేదా, మంచిది, మళ్ళీ వస్తాను, శుక్రవారం వస్తా, మంగళవారం వస్తా, ఆదివారం వస్తా. నాకు అలాంటి జీవితం, నేను నీతో కూడా ఉండాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం. ఎందుకది? నువ్వు ఎక్కడ తప్పుడు అడుగు చేస్తావు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. నువ్వు లోయలో కాలేస్తావు, వెయిట్, వెంటనే ఒక కాలు వెనక్కి తీసుకో. ఇదంతా దేనికి? మళ్ళీ నిన్ను క్రీస్తు స్వరూపంలో తీసుకురావడానికి. నిన్ను కొంతవరకు తయారు చేశాడు, నువ్వు పడ్డావు. ఎంతవరకు తయారు చేశాడో మొత్తం పనంతా పాడైపోయింది. మళ్ళీ నిన్ను లేపాలి, మళ్ళీ మొదటి నుంచి తయారు చేయాలి. ఇలా ఎన్నిసార్లు మనం పడతాం, ఎన్నిసార్లు తయారు చేస్తాం.
అందుకనే కీర్తనకారుడు అన్నాడు, నేను నిత్యము ఆయన ముఖమున్న కనుల ఎదుట నేను పాపము చేయబడినట్లు ఈ వాక్యము నా హృదయమందు. ఇది చాలా అవసరం ఏమండి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు మన విలువలు ఇచ్చే ప్రాధాన్యతలు మారట్లేదు? దేవుడు నమ్ముకున్న మనము మన జీవితంలో దేవుడు ఎందుకు ముఖ్యం కావట్లేదు? దేవుని మందిరానికి వచ్చినప్పుడే, ఆ మాటలు విన్నప్పుడే లోపల కొంచెం అలజడి పుడుతోంది. ఆ తర్వాత మందిరం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ లోకపరంగా మళ్ళీ వాళ్ళతో పోటీ పడ్డం, వీళ్ళతో పోటీ పడ్డం. మీతో వాళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా అలాగే ఉండడం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మనం కూడా అలాగే మాట్లాడు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మనం కూడా అలాగే ప్రవర్తించు. ఇలా ఎందుకు అవుతుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ వచనం, 161వ పేజీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త వారి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడితనం. అవిశ్వాసులంటే ఎవరు? అన్యులా. అవిశ్వాసులంటే ఎవరు? అన్యులా. మనమైతే విశ్వాసులమనే బిరుదు ఇచ్చేసుకున్నాం కదా. మనం అందరం దేవుని నమ్ముకున్నాం కాబట్టి విశ్వాసులం అయిపోయాం. కానీ విశ్వాసులమైన మనలోనే విశ్వాసం లేకపోతే అన్నట్టు ఉదయం మనం అవిశ్వాసులమయ్యాం. అందుకని చెప్తా కదా సూత్రాలు. వాక్యం ఏం చెప్తోంది? ప్రభువు దగ్గరికి ఎంతమంది వచ్చారో వాళ్ళందరితో ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసం చెప్పను నీకు అనుకుని కాక. నీకు విశ్వాసం ఉందా నీకు దొరికినట్టే, నీకు విశ్వాసం లేదా నీకు దొరకనట్టే. నువ్వు నమ్మితే నీకు దొరుకుతుంది, నువ్వు నమ్మకపోతే నీకు దొరకదు. ప్రభు చెప్పలేదు లేదు మళ్ళీ. ఎందుకంటే అదే లేఖనాలలో ఏమో రాస్తుంది? వారి అవిశ్వాసం మూలంగా యేసు అనేక మహత్కార్యాలు చేయలేకపోయాను అని రాస్తుంది. ప్రభు నన్ను తన స్వరూపంలోకి మారుస్తాడు, నేను బలంగా నమ్ముతున్నాను అంటే వెంటనే ప్రభు ఏమంటే నీ విశ్వాసం చెప్పడం నీకు కలుగులు కాదు. కానీ మొదలైపో ప్రారంభమవుతుంది. వద్దు క్రీస్తులాగా నేను క్రీస్తు స్వరూపంలోకి వస్తే ఈ సమాజంలో నేను బతకలేదు, ఎవడు పడతాడు నన్ను తొక్కుంటూ వెళ్ళిపోతాడు, నాకు అది అక్కర్లేదు అనుకుంటే ఓకే. అన్నిల మధ్యలో అన్నిలు లేకుండా ఆదివారం లేకపోతే మందిరాలు విశ్వాసం మధ్యలోకి వచ్చినప్పుడు విశ్వాసం లేకుండా కాదు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. పరిశుద్ధాత్ముడు ఏమీ నిన్ను బలవంతం చేయగల విషయం. ఒక్క విషయం నేను మీకు బల్ల బుద్ధి చెప్తాను. ఒక విషయం, దేవుని యేసుక్రీస్తు ప్రభు దగ్గర కానీ దేవునిలో కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఎప్పుడు ఏ విషయంలో నేను బలవంతం చేయను. నిన్ను ఎంత ప్రేమించాడంటే నీకు అంత స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం, నీకు ఎలాంటి క్రైస్తవ జీవితం కావాలి నువ్వెన్నుకో, కానీ నేను నిన్ను ప్రేమిస్తాను ఉంటాను. అందుకని నేను నా మాటలు ఎక్కువ నాకైతే పనికిమాలిన క్రైస్తవ జీవితం నాకు ఐ డోంట్ వాంట్. ప్రభు ఈ పనికిమాలిన క్రైస్తవ జీవితం నాకు వద్దు. దేవుడు నమ్ముకున్నాను. నో, నాలో నువ్వు కనబడాలి. నీ లేఖనం ప్రతిదీ నా జీవితంలో నెరవేర్చబడాలి. నన్ను ఈ లోకానికి వెలుగన్నావు, ఆ వెలుగు అందరికీ కనబడాలి. అలా లేకపోతే నాకు క్రైస్తవ జీవితం కదా. ఇప్పుడు దాని కొరకు క్రైమ్ చెల్లించాలా? నేను చెల్లించడానికి రెడీ. ఎంత బాధపడ్డానికైనా నేను సిద్ధం. లేకపోతే అలాంటి పనికి మాలి క్రైస్తవ జీవితం అప్పుడే కార్యం అవుతుంది. దేవుడు చిత్తం కాదేమో ఏమో తెలీదు, అలా పడదు క్రైస్తవ జీవితం. కనుక మనము ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు ఏం చేస్తాడంటే నీ మనోనేత్రాలకు మృడితనం కలుగు చేయడమే కాకుండా నీలో విశ్వాసం కూడా లేకుండా చేసేస్తాడు. మనోనేత్రాలకు మృడితనం కలుగు చేశాడంటే ఈ మాట అర్థమేంటి? క్రీస్తు ప్రత్యక్షత నీకు అందకుండా చేసేస్తాడు. నీ మనోనేత్రం వెలిగింపబడట్లేదు అంటే ఏంటి? నీకు ప్రత్యక్షత రావట్లేదు.
పేతురు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి ప్రభు ఏమన్నాడు, ఈ బండ, ఏ బండ, ఈ ప్రత్యక్షత మీద నా సంఘము నేనే కట్టేదాను. ఒకవేళ నీకు ప్రత్యక్షత ఉందా, నిన్ను దేవుడి సంఘంగా కడతా. ఒకవేళ నీకు ఆ ప్రత్యక్షత లేదా, నువ్వు ప్రత్యక్షత కొరకు వేచి ఉండాలి. నీలో ఆ ప్రత్యక్షత కొరకు ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. నాకు ఇది కావాలి ప్రభు. నువ్వు కట్టే మత్తయి సువార్త 16:18 నువ్వు కట్టే సంఘంలో నేను కూడా ఉండాలి అంటే పేతురులా నీకు కూడా ఒక ప్రత్యక్షత రావాలి. ఒకవేళ నీకు ప్రత్యక్షత వచ్చింది అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, నీకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు తానే చేయాల్సిన కార్యం నీలో జరిగిస్తాడు. ప్రతి బలహీనత నుండి నువ్వు నీ అంతటా నువ్వే పరిశుద్ధాత్ముడు నిన్ను విడిపిస్తాడు. నీ మదుపు నీ ప్రమేయం ఏముండదు. దాంట్లో నీలో వెలుగు అందరికీ కనబడుతుంది ఆటోమేటిక్గా. అందుకని ప్రభు ఏమన్నారు తెలుసా, కొండ మీద ప్రసంగంలో అందరికంటే పెద్ద పాఠం ఇది. కొండ మీద ప్రసంగంలో మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటిని గురించి వీటిగా చూసారా, ఇది విలువలు. అన్యజనులైతే వీటన్నిటి గురించి విచారిస్తారు. నువ్వు విచారించాల్సిన అవసరం లేదు. నువ్వు దేని కొరకు విచారించాలి? ప్రభు నీ స్వరూపంలోకి నేను ఇంకా రావాలంటే ఇంకా ఏం చేయమంటావు? ఇంకా ఏ విషయాల్లో నేను మార్పు చెందాలి? ఇగో ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఉండాలి? ఇగో ఈ పరిస్థితి నేను ఎలా ఎదుర్కోవాలి? ఈ పరిస్థితుల్లో నేను ఎలా మాట్లాడాలి? నన్ను ఏం చెప్పాలి? నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? అవి విచారం. విలువలు మారిపోతాయి. అన్యులకైతే ఇది, దేవుని బిడ్డలకైతే ఈ విలువలు. ప్రభు నువ్వు చెప్పు నన్ను ఏం చేయమంటావు? నువ్వు చెప్పు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? నీకు ఒక విషయం చెప్పనా? ఇంత ముందు కూడా నేను చెప్పాను. లాజరు చనిపోయి 2 రోజులైంది. యేసు ప్రభుకి ఆల్రెడీ కబురు అందేసింది. మరియమ్మ మార్తమ్మ ఇద్దరు కబురు పంపించారు ప్రభు దగ్గరికి. నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అన్నారు. అప్పటికి ఇంకా చావలా. నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు కనుక త్వరగా రమ్ము. అప్పటికి ఎన్నిసార్లు 12 మంది శిష్యుల్ని వేసుకుని యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ 12 మందికి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు, వాళ్ళకి భోజనాలు వండి పెట్టారు. ఇంత సేవ చేసినా సరే లాజరు రోగి అయి ఉన్నాడు, పొర ప్రాణంతో ఉన్నాడు. యేసు ప్రభువుకి కబురు అందినప్పుడు పరిగెత్తుకుంటూ రావాలా వద్దా? ఏం చిన్నయ్య, రావాలా వద్దా చెప్పు. ప్రభు పరిగెత్తుకుంటూ రావాలా వద్దా? ఏ ఇంట్లో ప్రభు ఆతిథ్యం తీసుకున్నాడో, ఏ ఇంట్లో ప్రభువుకి సేవ చేశారో, ప్రభుత్వం ఎప్పటికీ కాదు, ప్రభుత్వం పాటు 12 మందికి, అంటే దాదాపు 13 మందికి ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు. వాళ్ళే ఉన్నవాళ్ళు కాదు, అయినా సరే ప్రభువుకి ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. అలాంటిది లాజరు రోగి అయి ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ ఎలాగా వద్దా? ఏమో రాస్తుంది తెలుసా బైబిల్లో? సమయం లేదు. యేసు తాను ఉన్న చోట మరి 2 రోజులు నిలిచి ఉంటారు. ఇప్పుడు ప్రభువుకి ప్రేమ ఉన్నట్ట లేనట్ట? తీరం వస్తే ప్రభు వచ్చినప్పటికీ లాజరు చనిపోయాడు కూడా. ఇప్పుడు ప్రభుకి ప్రేమ ఉన్నట్ట లేనట్ట? మనం బాహ్యం చూస్తాం, ప్రభు ఆంతర్యం చూస్తాడు. ప్రభు ఎవరి వైపు చూస్తున్నాడు? తండ్రి వైపు. కబురు అందింది తండ్రి వైపు చూశాడు. తండ్రి అన్నాడు 2 రోజులలో దానికంటే ముఖ్యమైన పని ఉంటుంది. ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళాడు? 70 మైళ్ళు కాళ్ళనడకన ఎడారి నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ సమరయ స్త్రీకి అక్కడ కార్యం జరిగి అక్కడ ఊరు వారందరూ మారుమనసు పొంది అక్కడ నుండి లాజరు దగ్గరికి వచ్చాడు. అంటే ఉదయం నేను చెప్పినట్టే దేనికైనా సరే ప్రభు నందు వేచి ఉండడం అవసరం. నాకు తోచింది నేను చేసేది అంటే
రాజ్యం ఈ యుగ సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. ఆర్డర్స్ అన్ని పైనుంచి రావాలి, కింద నుంచి కాదు. చూసిన దాన్ని బట్టి, విన్న దానిని బట్టి ఆయన ఎవరికి తీర్పు తీర్చలేదు. వీ హ్యావ్ టు గ్రో, మహిమ నుండి అధికమైన. అందుకనే ప్రభు అన్నాడు, ఇక్కడికి ఎక్కిరా. ఓరి ఇక్కడ నుంచోరా బాబు, నా పక్కన నుంచి చూడు, నీకు ఎలా కనబడుతుందో. నువ్వు కింద ఉన్నావు కాబట్టి లాజర్ మరణం ఒక్కటే, లాజర్ రోగి ఉన్నాడు ఒక్కటే కనబడుతుంది. ఇక్కడ నుంచి చూడు ఎంతమంది చనిపోతున్నారు అక్కడ. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు, ఇక్కడ పైకి ఎక్కిరము. నేను అది నేర్చుకోవాలి. ప్రభు పక్కన నుంచి మౌనంగా చూసి చూడటం నేర్చుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్త యెహెజ్కేలుని ఎన్నిసార్లు, ఆయన ప్రవక్త అయినా కూడా పరిశుద్ధాత్మ ఇక్కడికి రా అంటే అక్కడికి, ఇక్కడ నుంచి అంటే అక్కడ నుంచి, ఇదిగో నేను చూపించాను, జాగ్రత్తగా చూడు అయితే చూశాను. ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. సౌత్కి ప్రత్యేక స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. మా ఏ పేరు ఒక్కొక్కసారి అంటారు, నీకైతే చేస్తారు, నీకైతే ఉంటుంది, నీకైతే తెలుసు, నీకైతే తెలుసు. నో, నువ్వు ఏ రక్తంలో గడపడ్డావు, నేను కూడా అదే రక్తంలో గడపడ్డా. నాకు అదనంగా 2 కొమ్ములు లేవు. ఓన్లీ థింగ్ ఈజ్, నువ్వు ప్రభు పక్కన నుంచో. ప్రభు నాకు కనపడట్లేదు చెప్పు, పోనీ ప్రభు నాకు కనపడట్లేదు, నాకు అది నాకు నా మనోనేత్రం వెలిగింపచ్చింది, నేను అలా చూడలేకపోతున్నాను. ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు మనకి లాజర్ మరణం ఒకటే కనబడుతుంది, కానీ ప్రభు లాజర్ చచ్చిపోయేంత వరకు వేచి ఉన్నాడు. కానీ అసలైన సత్యం ఏంటి? ఆయన 80 మైళ్ళు మండుట ఎండలో ఒక్క సమరయ స్త్రీ కొరకు వెళ్ళి ఆ సమరయ స్త్రీతో పాటు ఆ ఊరు వారందరినీ రక్షించి వాళ్ళ రక్షణానుభవంలోకి వాళ్ళని తీసుకొచ్చి ఆ తర్వాత లాజర్ దగ్గరికి వచ్చాడు. అందుకొరకు దేవుని కొరకు వేచి ఉండాలి. దేవుణ్ణి నడిపికుండా మనం వెళ్తే ప్రేమ ఉన్నట్టు, వెళ్ళకపోతే ప్రేమ లేనట్టు. ప్రేమ మనందరికీ ఉంటుంది. మానవ జన్మ అన్యులకే ఉందండి. అన్యుడైనా అదే కోరుకుంటాడు, సకల జనం సుఖినం భవంతు. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి కూడా అదే, అందరూ బాగుండాలి. అదేమి ప్రతి డైలాగ్ ఉంది కదా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరూ అంటుంటారు, అందరూ బాగుండాలి. నీకు ప్రేమ లేకపోతే అందరూ బాగుండాలి, నేను ఒక్కటే బాగుండాలనుకుంటాను. నాకు ప్రేమ లేకపోతే నేను ఒక్కటే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలనుకుంటాను. ప్రేమ ఉంది కాబట్టి అందరూ బాగుండాలనుకుంటాడు. అన్యుడు కూడా అనుకుంటాడు. దానిని బట్టి ప్రేమ రుచిపరచబడదు. అబ్సల్యూట్లీ నాట్. ఆ విధవరాలు, పేద విధవరాలు వచ్చింది, అయ్యా ఇది భోజనం నన్ను మీద ఆ రొట్టె మొక్కలు నాకు ఇవ్వండి. చూసే అయ్యి మా కుక్క తినే అన్నాడు. అయితే నీ కుక్కనే ప్రభు. ఇప్పుడు ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఆకలితో దగ్గరికి వచ్చి రొట్టె మొక్కలు అడుగుతూ ఉంటే నా కుక్కలు తినాలి అనే ప్రేమ ఉన్నట్ట లేనట్టు? సో అన్ని బాహ్య క్రియలతో పోల్చడం కరెక్ట్ కాదు. రెండో కుమారుడు అలిగాడు, వెళ్ళిపోయాడు. నా ఆస్తి నాకు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ తండ్రి కనీసం వెళ్ళి ఎక్కడున్నాడు, అయ్యో ఆతతో ఉన్నాడేమో, చచ్చిపోతాడేమో, ఏమైపోయాడు, తండ్రికి ప్రేమ లేదంట. వేచి ఉన్నాడు, నా కుమారుడు తిరిగి వస్తాడు, అంతవరకు వేచి ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్, వి షుడ్ లెర్న్. మనం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. మనకు తోచింది, మనకి అర్థమైంది, ఇదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు. అందుకనే ప్రభు పిలుపు ఇప్పుడు నాకు అది మాటి మాటికి రింగ్ అవుతుంది. ఏ సందర్భంలో ఏ నిర్ణయం నేను తీసుకునే ముందరా ఆ మాట నాకు స్పష్టంగా ఇక్కడికి ఎక్కిరా, నువ్వు నిర్ణయం తీసుకోకు. అందుకే నేను ఒక అడుగు వెనకేసి కూర్చుంటాను. ఎప్పుడెప్పుడు నేను తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నా, ప్రభు నా నిర్ణయాలన్నీ తప్పయ్యాయి, మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఫస్ట్ ప్రభు పక్కన నుంచి ఆ ప్రభు ఇక్కడి నుంచి నేను ఎలా, నాకు ఎలా కనబడుతుందో అలా చూడు అనేటప్పటికి పూర్తి చిత్రపటమే మారిపోయింది. It's totally different. మనము
ఈ ఈ ఈ విషయాలు గమనిక మనం కలిగి ఉంటాం. నేను ఆయన చెప్పిన కథ, నేను ఏవేళతో పంచుకున్న కథ, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు దృఢితను కలుగు చేసిన మాట మీద కానీ ఆయన కప్పకి తెలియకుండా ఎలా చంపాలి, ఒక కప్పని ఆ కప్పకి తెలియకుండా ఎలా చంపాలి, నువ్వు ఏం చేసినా దాన్ని తెలిసిపోతుంది. కనుక దాన్ని తెలియకుండా ఎలా చంపాలి అంటే అది ఏమన్నారంటే, ఒక కప్పని పట్టుకొని టీ పోసుకుని కట్టెలు ఉంటుంది కదా, టీ మరొక పెట్టుకుని పోసుకునేది, అందులో నీళ్లు తీసుకుని కప్పను అందులో వదిలేస్తే ఆ కప్పకి ఏమనిపిస్తుంది, నా ప్రాణానికి ఏ ప్రమాదము లేదు. సరేనా? కప్పకి ఎప్పుడైతే ప్రమాదం అనేది తెలుస్తుందో వెంటనే ఆ కప్ప ఏం చేస్తుంది, అందులోంచి బయటికి దూకేస్తుంది. కనుక ఆ నీళ్ళల్లో కప్పను వదిలేసి ఆ కెటల్ని తీసుకుని స్టవ్ మీద పెట్టాడు. స్టవ్ మీద పెడితే నీళ్లు మెల్లిగా వేడెక్కుతున్నాయి. కప్ప ఏమనుకుంటుంది, కొంచెం వేడెక్కేటప్పటికి కప్ప ఒంటికి ఆ వేడి వెచ్చతనం అలవాటైపోయింది. ఇప్పటికీ కప్ప ఏమనుకుంటుంది, నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. ఇంకొంచెం వేడెక్కువ, హఠాత్తుగా ఇలా పెట్టగానే స్టవ్ మీద పెట్టగానే బుడగలు వచ్చేవి కదా, ఉడికిపోదు కదా. కనుక మెల్లిగా అదే నీళ్ళు మెల్లిగా మరుగుతుంటే కప్పకి ఏమనిపిస్తుంది, నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, నేను నీళ్ళల్లో ఉన్నాను, నేను ఇంకా బాగానే ఉన్నాను. కానీ దాని కప్పకి తెలియకుండానే నీటి యొక్క వేడి పెరుగుతూ పోతుంది. ఎంతవరకు పెరిగిందంటే నీళ్లు కొత్త ఉడకడం మొదలెట్టాయి. అంతవరకు కూడా కప్పకి ఏమనిపించట్లే, ఉడుకుతున్నా కూడా కప్పకి ఏమనిపించట్లే. ఎందుకంటే ఆ వేడి ఆ ఒంటికి అలవాటైపోయింది. ఆ నీళ్లు ఉడికి కప్ప అందులో ఉడికిపోయి దాని ప్రాణం పోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సమాజంలో ఈ లోకంలో ఉన్న మనము కూడా దేవుడు నమ్ముకున్నాము, బలమైన వర్తమానాలు వింటున్నాము, దేవుడు మంచి సంఘంలో పెట్టాడు, ఎన్నో సత్యాలు మనకి బయలుపరుస్తున్నాడు, మనం వాక్యం గ్రహిస్తున్నాము, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాము, మనం కూడా బాగానే ఉన్నాము అని అనుకుంటూ ఉంటూనే వాడు ఏం చేస్తాడు, హఠాత్తుగా నీ మీద దాడి చేస్తాడు. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ మత్తు వలనను ఐహిక విచారముల వలనను అకస్మాత్తుగా మీ మీదకి రాకుండా బీ కేర్ఫుల్, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము హఠాత్తుగా మీ మీదకి వస్తుందేమో. కనుక మీ హృదయాన్ని మెలుపుగా ఉంచుకునండి. మీ హృదయాన్ని మీరు మెలుపుగా ఉండబట్టి కాపలా మెలుపుగా ఉంది. ఇది సడన్ గా నేను మోసపరిచేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అంత బాగానే ఉంది, కరెక్ట్గా ప్రార్థనలు బాగానే ఉన్నాయి, బైబిల్ బాగానే ఉంది, మందిరం బాగానే ఉంది, సంఘం బాగానే ఉంది, వర్తమానాలు బాగానే ఉన్నాయి, మా ప్రార్థనలు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. హఠాత్ సడన్ గా ఆ కప్పకి ఎలా మరణం సంభవించింది దానికి తెలియకుండానే, నీకు నాకు తెలియకుండానే, చేప కింద నీరు, చేప మీద నువ్వు కూర్చుని ఉన్నావు, నీకు ఎంతవరకు తెలియదు కింద నుంచి నీరు వెళ్తుంటే, నీ బట్టలు తడిసి నీ ఒంటికి ఆ వెంటతనం తగిలేంత వరకు నీకు తెలియదు చేప కింద నీరున్నది. పైన చేప తెల్లగానే కనబడుతుంది, పొడిగానే ఉంటుంది. ఇది అంతే. అందుకని ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నా క్రైస్తవ విలువలు నేను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను? నా ప్రయాణం గురి యొద్దకేనా, లేకపోతే ఇటు అటు తిరుగులాడుతుందా? ఎటువైపు నేను పయనిస్తున్నా? ఈ విషయాన్ని మనము గమనించాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆది కాండము
మొదటి అధ్యాయంలోనే ఇదే వనంలో, అది మన ప్రారంభం ఇదే వనంలో సాతాను అవ్వను ఎలా మోసపరిచేశాడు? దేవుడు అన్నాడు ఆ చెట్టు పండు తినద్దు. ఇప్పుడు అవ్వ జీవితంలో ప్రాధాన్యత ఏమై ఉండాలి? ఆ చెట్టు పండు తినను. అదే ముఖ్యం, అదే గమ్యం, అదే గురి. దాని కొరకే నేను బతకాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు. కానీ సాతాను వచ్చి ఏమన్నాడు? ఎలా మోసపరిచాడు? ఏది దేవుడు చెయ్యొద్దన్నాడు. అంటే విలువలు, అక్కడ విలువలు మారిపోయాయి. దేవుడు చెప్పిన మాట కంటే సాతాను చెప్పిన మాట ఎక్కువైపోయింది. నాకు అది తెలియకుండా జరిగిపోయింది. దేవుడు వచ్చి నువ్వు చేసిన పని ఏంటి అన్నంత వరకు కూడా తెలియదు అసలు నేనేం చేశాను. అందుకే ప్రియమైన సహోదర సహోదరి, జాగ్రత్త 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 అని ముందొస్తాను. జాగ్రత్త జాగ్రత్త. మన భక్తి వేషాలతో మనం పరిపూర్ణం కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య నన్ను క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడమే. పరిశుద్ధాత్ముడే నాకు ప్రభువుని కొంత బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన చేసే పరిచర్యే నన్ను క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడం. కాబట్టి నేను ఎంతవరకు క్రీస్తు స్వరూపంలోకి వచ్చానో అదొక్కటే నాకు గురి అయి ఉండాలి. నేను దాని కొరకు జీవించాను. అదే నాకు విలువ. మిగతాది ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరు ఏం చెప్పాడు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, అదంతా అనవసరం. కనుక విలువలు ఇచ్చే విషయంలో నా ప్రాధాన్యతలు మారిపోయాయి. ఏం తిన్నుమా, ఏం త్రాగుమన్నో అలా. ఎంతవరకు నీ క్రీస్తు స్వాతంత్రంలోకి వచ్చాను, ఇంకా ఎంత రావాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది మనం ఇందాక ఆల్రెడీ చదివేశాం. మన పోరాటం రక్త మాంసములతో కాదు కానీ మరి దేనితో? ఆకాశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు బట్టి ఈ సంగతులు మనం ధ్యానిస్తున్నాము, ఆలోచిస్తున్నాము, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడైనా సరే మనం మనోనేతగా వెలిగింపబడాలి. నేను దేంతో పోరాడుతున్నాను? లోక సంబంధమైన వాటితో నేను పోరాడితే వాడు ఏం చేస్తాడు? కానీ ఇందులో నేను నా ఆయుధాలు, నా విశ్వాసము, నా ఆత్మీయ జీవితం అంతా కూడా ఈ లోకంలో ఉండే పనికి మాలిన వాటి మీద అది ఖర్చు పెట్టేటట్టు చేసేస్తాడు. ఎప్పుడైతే వాడు దాడి చేస్తాడో నా దగ్గర ఆయుధమే ఉండదు. అంటే ఏంటి ఆయుధం? నా ఆయుధం ఏంటి? నా విశ్వాసం. ఇవాళ నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? నీ విశ్వాసం మాత్రమే. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వశమైతే నమ్మువానికి నమస్కారం. నువ్వు నమ్మితే నీ నమ్మిక చెప్పున నీకు అనుభవించాలి. ప్రభు నీ మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య వలన నేను దినదినము ఆత్మీయంగా ఎదుగుతున్నాను అని నువ్వు నమ్మితే నీలో కార్యం జరుగుతూ పోతుంది రోజు రోజుకి. మళ్ళీ చెప్తున్నా, నీ ప్రయాస అందులో ఉండదు. నీ అంతటి నువ్వు ఒక వెంట్రుక తెల్లగానైనా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీ తల వెంట్రుక తెల్లగానైనను నల్లగానైనను మీరు చేసుకొనలేరు. చింతించడం వలన మీ జీవితం, మీ జాతకాలు మీరు మార్చుకోలేరు. కనుక ఎవరైతే చేయగలరో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడు, ప్రభా నా జీవితం ఇలా ఉంది, నువ్వు బాగు చేయి అని. ముగించే ముందు ఈ ఒక వచనం మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే
ఈ జీవితకాలం మటుకే అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం. మన నిరీక్షణ దేని కొరకు? నిత్యరాజ్యము కొరకు. మన నిరీక్షణ దేని కొరకు? సదాకాలం దేవునితో ఉండడానికి కొరకు. మన నిరీక్షణ దేని కొరకు? క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణంగా రావడం కొరకు. మనం సంపూర్ణం కాము. మనలో 1090 లోపాలు ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క లోపాన్ని మార్చి ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. అది మన విశ్వాసం. నేను ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మతో సహకరిస్తానో నాలో కార్యం అంత తొందరగా జరుగుతుంది. నేను ఎంత తక్కువగా పరిశుద్ధాత్మతో సహకరిస్తానో నాలో కార్యం అంత తక్కువగా జరుగుతుంది. అంత తేడా. కానీ పరిచర్య మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మనం పడుతున్నాం, పని పాడైపోతుంది, మళ్ళా పని మొదటి నుంచి మొదలవుతుంది, మళ్ళా పడుతున్నాం, మళ్ళీ పని పాడైపోతుంది, మళ్ళా దేవుడు మొదటి నుంచి పని మనం మొదలు పెడుతున్నాడు. నువ్వు ఏ రోజు పడ్డం మానేస్తావో, ఏ రోజు నువ్వు సహకరిస్తావో, ఎక్కడి నుంచి ఇవ్వమంటే అక్కడి నుంచి ఉంటావు, ఎక్కడికి రమ్మంటాడో అక్కడికి వెళ్తావు, ఎక్కడ కూర్చోమంటాడో అక్కడ కూర్చుంటావు, ఏది చేయమంటాడో అది చేస్తావు. నీలో కార్యం అంతా ఫాస్ట్గా జరుగుతుంది. అదంతా నీ ఆసక్తి మీద ఆధారపడి, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఇచ్చే విలువల మీద ఆధారపడి దేనికి విలువనిస్తున్నావు? ఈ లోకానికా, దేవుని మాట? ఒకవేళ నీ నిరీక్షణ ఈ లోక సంబంధం మట్టుకే అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఎందుకంటే దేవుడు మన కొరకు దాచి ఉంచిందని, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దానిని గురించి ఇక అసలు గ్రహింపే లేదు. ఒకవేళ గ్రహించగలిగితే మాత్రం నీ జీవితం పక్కకు. ఎదురికైనా వచ్చింది ప్రత్యక్షత, అరే నువ్వు సజీవులకు దేవుని కుమారుడు. తూర్పు దేశపు జ్ఞానులు, ఆ కాపర్లు, తోటి యూదులు ఎవ్వరికీ లేదు. మళ్ళీ అంతమంది ఉన్నారు, ఎవ్వరు ఆయన అంగీకరించిన వాడికి లేదు ప్రత్యక్షత. అయినా యూదుడే. అంతెందుకు, యేసు ప్రభు తోబుట్లకే లేదు. యేసు ప్రభుతో మరియమ్మ గర్భాన్ని పంచుకుని పుట్టిన యేసు ప్రభు సొంత చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి లేదు. వాళ్ళెవరు ప్రభుని గుర్తించరా? వాళ్ళ తండ్రి అలా డిసైడ్ చేశాడు. వాళ్ళు అక్కర్లేదు అనుకున్నారు. జస్ట్ ఇమాజిన్, ప్రభు కుటుంబంలో ప్రభు తోబుట్లకే రక్షణ లేకుండా ఉంది. ఎక్కడ కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఆ మాట లేనే లేదు. నువ్వు నేను ఎంత అన్నప్పుడు, అందుకే నీ జీవితంలో ఏది విలువైనది, నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు అది చూసు. ఎందుకంటే ప్రభు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నా సేవకులు నన్ను యూదులకు అప్పగించకుండా పోరాడేవారు. వాళ్ళు పోరాడలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. పిలాతుకు ఆ మాట అర్థమే కాల. అయితే నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అరే నేను ఎవరు రాజునే, నేను రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, నిత్యుడు, తండ్రి కుమారుడు, దేవుడు. నీ దౌర్భాగ్యం అది, నువ్వు చూడలేకపోతున్నావు. తినేసి పేదలకు అది కనబడి. వజ్రాన్ని పోల్చడం అనేది అందరి వల్ల కాదు. అది మురికిలో పడున్నా సరే దాన్ని పోల్చగలిగేవాడు వెంటనే దాన్ని తీసుకుంటాడు. మిగతా వాళ్ళు బురదలో దిగుతారు అని వదిలేసుకుంటారు. బంగారాన్ని పోల్చడం అవసరాలు తెలుసు, అది బంగారం. మనమైతే ప్రతి పశుపచ్చదాన్ని బంగారం అనుకుని జేబులో వేసుకుని వస్తాం. అంటే మనం ఏ రాజ్యం కొరకు జీవిస్తున్నాం? ఈ లోక సంబంధమైన రాజ్యం కొరక, లేకపోతే పరసంబంధమైన రాజ్యం కొరక? మన పౌరసత్వం అయితే పరలోకమందు ఉంది. మనం ఈ లోకానికి చెందిన వారం కాము. కొన్ని రోజుల వరకు తండ్రి మనల్ని పంపించాడు. మనకు అప్పగించిన పరిచయం ముగించుకుని మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం అక్కడికి చెందిన వారము. ఒక్క మాట అర్థమైతే జీవితం సార్థకమైపోతుంది. ప్రార్థన చేసుకుందాం దయచేసి.